కైకలూరు నియోజకవర్గ కూటమి విస్తృత స్థాయి సమావేశంలో ఏలూరు జోనల్ కోఆర్డినేటర్ టీడీపీ నేత ప్రత్తిపాటి పుల్లారావు పాల్గొన్నారు. ఈ నెల 10న ముఖ్యమంత్రి చంద్రబాబు కైకలూరు పర్యటన విజయవంతం చేయడంపై సమావేశంలో సమగ్రంగా చర్చించినట్లు తెలిపారు. పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ అనంతరం ముఖ్యమంత్రి చంద్రబాబు టీడీపీ శ్రేణులతో ప్రత్యేకంగా సమావేశం అవుతారని చెప్పారు. నియోజకవర్గ ప్రధాన సమస్యలు, రైతుల ఇబ్బందులు, పార్టీ కేడర్ విజ్ఞప్తులపై ముఖ్యమంత్రి ప్రత్యేకంగా చర్చిస్తారని వెల్లడించారు. ఇక మాజీ సీఎం జగన్ పై ప్రత్తిపాటి పుల్లారావు తీవ్ర విమర్శలు చేశారు. రైతుల పేరు పలికే అర్హత కూడా జగన్ కు లేదని వ్యాఖ్యానించారు. కూటమి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి ప్రజల్లోకి వెళ్లకూడదన్నదే జగన్ దురుద్దేశమని ఆరోపించారు. క్లస్టర్ వారీగా కూడా ఉన్న సమస్యలన్నింటినీ తీసుకొని వాటన్నిటిని కూడా రేపు ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళటం జరుగుతుంది. ముఖ్యంగా త్రాగునీటి సమస్య, కొల్లేరు సమస్య, అంతర్గతంగా రోడ్లు కొన్ని, డ్రైనేజెస్ కొన్ని, ఆక్వా రైతులది, ఈ సమస్యలు ఏదైతే ప్రధానమైనటువంటివి ఉన్నాయో వీటన్నిటినీ కూడా రేపు ముఖ్యమంత్రి గారు నోటీసులో పెట్టి పరిష్కరించగలిగేటువంటి, ఇమ్మీడియట్గా పరిష్కరించేటువంటి దానికి ప్రయత్నం చేయటం. ఆర్థికపరమైనటువంటి సమస్యలు ఉంటే దశల వారీగా ఏ విధంగా పరిష్కారం చేయాలి అనేటువంటిది. తర్వాత పార్టీకి సంబంధించినటువంటిది మాకున్నటువంటి రిపోర్టు ప్రకారం అందరూ యాక్టివ్గా పనిచేయాలి. క్లస్టర్, యూనిట్, బూత్ లెవెల్లో కేఎస్ఎస్ వరకు సమన్వయం చేసుకొని పనిచేయాలనేటువంటి డిస్కషన్ చేయడం జరిగింది. రేపు ఫస్ట్ పట్టాదారు పాస్ పుస్తకాల డిస్ట్రిబ్యూషన్ అయిన తర్వాత కేడర్ మీటింగ్ జరుగుతుంది. కేడర్ మీటింగ్లో కూడా ఒక దిశ నిర్దేశించేటువంటి ఆయన ఈ నియోజకవర్గానికి సంబంధించి ఒక డైరెక్షన్ కూడా ఇవ్వడం జరుగుతుంది. జగన్మోహన్ రెడ్డి రోజు చూస్తున్నాం, చంద్రబాబు గారు చేసే మంచిని ఏ విధంగా చెడు ప్రచారం చేయాలి, విష ప్రచారం చేయాలి, అరాచకం చేయాలి, చేసిన మంచి పనిని ప్రజల్లోకి వెళ్లకుండా డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి. ఈయన దేవరపల్లి జగన్మోహన్ రెడ్డి టైంలో పొగాకు ఏం చేశాడో ఈ రాష్ట్ర ప్రజలకు తెలుసు. స్వాతంత్రం వచ్చినాక ఎప్పుడూ లేని 2,000 రూపాయలు నేను వ్యవసాయ మంత్రిగా ఉన్నప్పుడు ఇచ్చాను. నాకు తెలిసి అదే ఫస్ట్ టైం పొగాకుకి కింటాకు 2,000 రూపాయలు ఇచ్చిన చరిత్ర తెలుగుదేశం, చంద్రబాబు నాయుడు గారు ఆనాడు. ఈనాడు మరలా తిరిగి కిలోకి 20 రూపాయలు ఇవ్వాలని నిర్ణయించారు. జగన్మోహన్ రెడ్డి చరిత్రలో ఎప్పుడు ఇవ్వాలి. 50,000 రూపాయలు వడ్డీ లేని రుణం 2 ఏళ్లకు ఇవ్వాలని నిర్ణయించారు. జగన్మోహన్ రెడ్డి టైంలో ఎప్పుడూ పొగాకు ఈ ధర కూడా లేదు. ఈనాడు 240 మిలియన్లు పంట వచ్చింది. మనకి టార్గెట్ 140 మిలియన్లు పొగాకు. అటువంటిది 100 మిలియన్లు అదనంగా రైతులు పంట పండించారు. దానివల్ల 94 మిలియన్లు కొనాలని కూడా నిర్ణయించారు. ఆ విధంగా చంద్రబాబు గారు రైతుకు అనుకూలమైనటువంటి నిర్ణయాలు తీసుకొని ప్రభుత్వం ముందుకెళ్తూ ఉంటే జగన్మోహన్ రెడ్డి దేవరపల్లి వచ్చి అరాచకాలు చేసి ఏ రకంగా ప్రభుత్వం మీద బుర్ర చల్లాలి అనేటువంటి దురాలోచన తప్ప మంచి ఉద్దేశంతో ఎక్కడికి రావు.